క్విక్గా మన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎన్టీవీ వాళ్ళ జర్నలిస్టులు అరెస్ట్ అయితే అదంతా ఎందుకు అయింది ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. సో దాని మీద ఈరోజు కొత్త పలుకులు కొత్త ఉలుకుల్లో ఈయన ఏం చేశాడంటే కొన్ని నీతి సూత్రాలు నీతి వాక్యాలు వల్లివేయటం ప్రారంభించాడు. ఈయనకి ముద్దుగా జనం పెట్టిన పేరు ఏంటంటే బూతు కిట్టు అని. బూతు కిట్టు అని ఈయనకి పెట్టిన పేరు జనం ముద్దుగా. అది ఎందుకు కూడా చెప్తాను వినండి. 1960 కేఎల్ఎన్ ప్రసాద్ గారని ఒక ఇండస్ట్రియలిస్ట్ ఆయన విజయవాడ మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రజ్యోతి పత్రికని ప్రారంభించింది ఆయన. కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేవాళ్ళు ఆ టైంలో. సో దాంతో ఏంటంటే చిన్నప్పుడు ఇంకోటి, ఎందుకంటే ఆంధ్రజ్యోతి అంటే మక్కువ కూడా చిన్నప్పుడు ఆంధ్రజ్యోతి అంటే మక్కువ కూడా ఎందుకంటే ఇది ఏమంటాం, మా సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారు కదా, కృష్ణ గారి బర్త్డేకి కానీ ఆయన సినిమాలు రిలీజ్ అప్పుడు ఫుల్ పేజెస్ వచ్చాయి. వెనక షీట్ అంతా ఫుల్ పేజ్ వచ్చేది. పాత వాళ్ళకి గుర్తుండే ఉంటుంది, ఆయన బర్త్డేకి May 31st ఒక స్పెషల్ ఎడిషన్ వచ్చేది ఆంధ్రజ్యోతిలో. 40 pages to 50 pages ఒక స్పెషల్ ఎడిషన్ పేపర్ సపరేట్గా అమ్మేవాళ్ళు. ఆ పేపర్తో పాటు ఆ పేపర్ కొంటేనే అది కూడా కొద్దిగా ఎక్స్ట్రా కాస్ట్కి అనమాట. ఒక 40 పేజీల్లో ఆ మొత్తం రాబోయే సినిమాలు, తీయబోయే పేర్లు పెట్టిన సినిమా, లేకపోతే ప్రొడక్షన్ నెంబర్ 1, 2 అలా అని చెప్పి వచ్చాయి. మొత్తం అవన్నీ తీసి కలెక్ట్ చేసుకునేవాళ్ళం చిన్నప్పుడు. సో అలా గుర్తనమాట ఆంధ్రజ్యోతి పేపరు. సో తర్వాత ఏమైందంటే 2000కి కొన్ని ఆర్థిక సమస్యలతో ఏమైందంటే మొత్తం ఒక్కొక్కటిగా మూసేశారు, కంప్లీట్గా మూసేశారు. కొద్ది అక్కడక్కడ రీజనల్ ఆఫీసెస్ అన్నీ మూసేసి 2000 సంవత్సరానికి కంప్లీట్గా అది మూతపడిపోయింది. సరే, మూతపడిపోతే ఇంక అలా ఉంది. 2 ఏళ్ల తర్వాత దాన్ని మన ఈ రాధాకృష్ణ ఉన్నాడు కదా, ఈ రాధాకృష్ణ 2002లో కొన్నాడు. యాక్చువల్గా 2002లో కొన్నాడు. 2002లో కొని దాన్ని డెవలప్ చేసి బాగా పత్రికని ఇంకా కొద్దిగా మొదట్లో ఏంటంటే అందరూ చదవాలి కాబట్టి న్యూట్రల్గా ఉన్నాడు కొన్ని రోజులే, అది కూడా. తర్వాత అసలు రంగు బయట పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ ఒక పత్రిక ఉంది కదా ఈనాడు, మళ్ళీ ఇదెందుకు అనుకున్న టైంలో అందరికీ అది ఒక అనుమానం ఉండొచ్చు. ఈనాడు ఉంది, రామోజీరావు ఉన్నాడు, ఓ పక్క ఎన్టీఆర్ని డ్యామేజ్ చేసిన మనిషి చంద్రబాబు గారిని లేపి ఆయనకు అనుకూలంగా చేశారు. ఇలా ఉన్న సమయంలో మళ్ళా ఇంకొక పత్రిక దేనికి అంటే, ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే రామోజీరావు దగ్గరికి ఈయన చెప్పులు ఇడిచి వెళ్ళాల్సిన పరిస్థితి. రామోజీరావు అనే ఆయన దగ్గరికి ఈయన చెప్పులు ఇడిచి అక్కడికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే మనకు ఒకటి కావాలి, మన దగ్గరికి వచ్చేటప్పుడు వాడు చెప్పులు విడిచిపెట్టి మన దగ్గరికి రావాలి. అలాంటి వాడు ఎవడన్నా ఎతికితే ఇడి దొరికాడు. వేమూరు రాధాకృష్ణ. సరే, వాడిని ఎలాగో మళ్ళీగా వాడెక్కడో బోధన వెళ్ళిపోయి, ఎప్పుడో పూర్వం వెళ్ళిపోయారంటారు వాళ్ళ పేరెంట్స్. వాళ్ళు ఏంటంటే ఇటు పక్క షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. మా దగ్గర కూడా ఉంటారు, గుంటూరు జిల్లాలో జంపని, ఉయ్యూరు దగ్గర
ఈ మూతబడిపోయి సరిగ్గా లేని టైంలో ఏంటంటే అవి ఎక్కడున్నాయో అటుపక్క బోధన అటు సైడు మహారాష్ట్ర బోర్డర్ కూడా కాబట్టి అటు పనులు ఎక్కువ ఉంటాయి అని చెప్పి అటు వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పెళ్ళిళ్ళు వాటికి పిల్లల్ని చూడాలంటే ఇక్కడ ఇటు సైడ్ వచ్చి చూసుకునేవాళ్ళు. మళ్ళీ ఇటు సైడ్ ఆంధ్ర సైడే వచ్చేవాళ్ళు, ఊరికే పేరుకి తెలంగాణ అని. ఇప్పుడు మనడు కూడా అంతే, మీరు గమనించారో లేదు, మేమంతా తెలంగాణ అంటాడు. ఏదన్నా వచ్చి మీకేంటి ఆంధ్రాతో ఇది అని అంటే అసలు మాకేం పని, మేమంతా తెలంగాణ వాళ్ళం కదా అంటాడు. చేసేదంతా మరి రాజకీయం, బుర్జల్లేదంతా ఆంధ్ర గవర్నమెంట్ మీద, ఏది అది జగన్ గారి మీద పని కట్టుకుని. సరే ఇదంతా స్టోరీ అయిపోయింది. ఇప్పుడు వాడు ఎలాగో వచ్చాడు అక్కడి నుంచి, ఏదో కిరసనాలు అమ్ముకున్నాం మెల్లిగా వచ్చి. వాడు ఏం చదువుకున్నా కూడా తెలియదు, ఎవరికి తెలియదు, అసలు ఎవరికి తెలియదు. చదివాడో ఆ జర్నలిజం కూడా చేశాడో లేదో కూడా ఎవరికి తెలియదు. సరే వచ్చాడు మెల్లిగా, చేరాడు. వాడి వేషం భాష మారింది. వాడు చేసిన పనులు ఇక్కడ చెప్పుకోలేము కొన్ని. ఓ బ్రోకర్ ఆడు ఏంటంటే కబూతర్, బేసిక్గా కబూతర్ గాడు అనమాట. ఇక్కడ అటు అటు ఇటు చేర్చి బ్రోకర్ లాగా. తర్వాత ఇంక అసలు వాడు చేసిన చెండాలం అసలు చెప్పుకోలేము ఇక్కడ మనం, అసలు ఇక్కడ చెప్తే సిగ్గుచేటు ఇంకా. సో అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 2000 ఇప్పుడు 13-9 ఒక్క నిమిషం 2009లో పేపర్ అంతా మంచిగా బ్రహ్మాండంగా సాగుతుంది. యాడ్స్ గీడ్స్ అన్నీ మనోడికి పుష్కలంగా వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి. డబ్బులు దండిగా చేసుకున్నాడు. ఈ టీవీ ఛానల్స్ కూడా మంచి రైజింగ్లో ఉన్న టైం అది. 2009లో అక్టోబర్ 15 టీవీ ఛానల్ స్టార్ట్ చేశారు. ఏది ఏబిఎన్ అంటే అమోడా బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అంట. ఆ పేరు మీద అదే ఏబిఎన్, అమోడా బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్. దాన్ని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఇంకా దానికి తోడు అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఈ TV9 వీడొకడు అసలు ఇంకా ఎంత అంటే ఇంకా రౌడీజం టైపే అనమాట. TV9 వాడైతే వాడు పెట్టిన కొత్తలో ఎవరన్నా జంట వెళ్తుంటే బైక్ మీద కానీ ఎక్కడన్నా వీడియో తీసేయటం, TV9 దీంతో వాళ్ళని హెరాస్ చేయటం, బ్లాక్మెయిల్ చేయటం. హైదరాబాద్లో మీ పేరెంట్స్ చెప్తాం, లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అంటే నెంబర్ ప్లేట్ ఆధారంగా అసలు హెరాస్ చేసి వదిలేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మీడియా అని చెప్పి అప్పుడు దాకా లేదు అది, ఆ సిస్టమ్. మీడియా అని చెప్పి భయపడిపోయి అలా భయపెట్టి బతికారు ఛానల్ ఫస్ట్లో, కొంత బిగినింగ్లో. సో ఈ ఛానల్ పెట్టిన తర్వాత మనోడు ఓవర్ నైట్ ఛానల్ బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది. ఎలా ఇది చాలామందికి గుర్తుండి ఉండదు, పాత వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. ఎన్డి తివారీ గారని ఒక ఆయన గవర్నర్గా చేశాడు మన రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రాకి. ఎన్డి తివారీ ఆయన ఒక స్కాండల్, ఒక ఆవిడ ఉన్న లోపలికి పిలిపించేసి గవర్నర్ బంగ్లాలోకి ఇవన్నీ రాసలీలు ఇవన్నీ చేస్తే వీడు అక్కడ కెమెరా పెట్టాడు తీసుకెళ్ళి. ఆ రూమ్లో కెమెరా పెట్టి అది లైవ్ వేసేసాడు. ఇంకా అది తీసుకొచ్చేసి ఇంకా బ్లాస్ట్ అనమాట. ఆ దెబ్బతో వీడిది ఓవర్ నైట్ అసలు ఇక వ్యూవర్షిప్ పెరిగిపోయింది. ఇంక వీడి అరాచకం మొదలైపోయింది. ఇంకా వీడు ఏమన్నా చేయగలడు ఇలాంటి పనులు. అప్పటి నుంచే వీడికి బూత్ గిట్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఇక ఆణిముత్యాలు తెలిసిందేగా, మన ఏబిఎన్ ఈడు మన వెంకటకృష్ణ, ఇంకా వీళ్ళు చెత్త చెదారం వచ్చి జాయిన్ అవుతూనే ఉన్నారు. అక్కడిక్కడ పనిచేశారు ఇంతకుముందు. ఈడేదో బాగున్నాడని చెప్పి మొత్తాన్ని లాగారు మళ్ళీ. ఇది వాడు నిన్నేం చెప్తాడు, రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఇదంతా జరిగిందంటాడు. అంటే ఒక సీఎంకి తెలియకుండా రాష్ట్రంలో ఇలాంటివి జరుగుద్దా మొదట? అంటే చెప్పకనే వీడు ఏం చెప్తున్నాడు, తెలంగాణ సీఎం అసమర్థుడని కూడా చెప్తున్నాడు ఓ పక్కన. అంటే సీఎంకి ఏం తెలియకుండా జరిగింది ఇది అంటాడు. ఇప్పుడు చూడండి వాడి స్టేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే,
ఈ ఇంటికెళ్ళి కలిసి వచ్చారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అది ఇప్పుడు వాడి పొజిషన్. దానికి ఏం చేయాలో తెలియదు. ఇంకా ఇప్పుడు అది అయిపోయింది, కోమటిరెడ్డి మీద అయిపోయింది. ఇప్పుడు బట్టి గారి మీద పడ్డాడు ఈరోజు ఫ్రెష్గా. ఇంకోటి ఏదో పెట్టాడు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు బయటకు వచ్చి, నేను ఇది జనానికి సంబంధం లేదు, రాష్ట్రానికి సంబంధం లేదు, నేను ఆయన తేల్చుకుంటాము, ఇది వదిలేయండి, మీకు సంబంధం లేని విషయం అని చెప్పి ఆయన సంజాయిషి ఇచ్చుకున్నాడు వచ్చి. ఎవరి ధైర్యంతో చేస్తున్నాడు ఇదంతా తెలిసిందే అందరికీ. వీడు చేసే పని ఇది. వీడు కిరసనాలు అమ్ముకునేవాడు చార్టెడ్ ఫ్లైట్లో బేగంపేటలో బయలుదేరి ఆంధ్రప్రదేశ్ వచ్చి 2-3 గంటల మీటింగ్ పెట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళే స్టేజ్ అయిపోయింది వీడిది ఇప్పుడు. వీడు చెయ్యని అరాచకం లేదు, ఆడవాళ్ళని తిట్టంది లేదు. భారతి గారిని అయితే ఎన్ని వీడియోలు చేశాడంటే అసలు ఇక చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు వచ్చి అంటాడు అలా చేయకూడదు, ఎన్టీవీ చాలా తప్పు చేసింది, అసలు మహిళలను అలా చేయటం ఏంటి. వీడు అసలు మొదలు పెట్టిందే ఆ పనితో, మొదలు పెట్టడం ఛానల్లో అసలు పెట్టిందే అదే పని మీద. వీడు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. నచ్చినోడిని హీరోయిన్ చేయటం, లేదు అంటే ఎంతటోడినైనా మంచోడిని చెడ్డోడినా వాడిని విలన్ చేసేయటం, ఇదే పని అడి పని. ఇప్పుడు వచ్చి చక్కగా అసలు నీతులు చెబుతున్నాడు. ఇలా చేయకూడదు, మనం అలా చేయకూడదు, కొత్త ఉలుకుల్లో చెప్తున్నాడు కూర్చుని. అసలు ఏమనాలో అర్థం కావట్లా. వీడొచ్చి మహిళల గురించి వీడొచ్చి నీతులు చెప్తుంటే జనాన్ని నవ్వుతున్నారు అసలు. వీడేంటి అసలు వీడి పనే ఇదైతే వీడొచ్చి మళ్ళీ నీతులు చెప్పటం ఏంటని. వీడు చేసే పనే అది. అసలు వాడికి ఎన్ని సామెతలన్నా చెప్పండి, వాడికి అసలు ఆ సామెతలకు కూడా దాటిపోయాడు. వీడొచ్చి ఇప్పుడు నీతులు చెప్తున్నాడు. అది మన పరిస్థితి. ఏమో మరి ముందు ఎలా ఉంటుందో తెలియదు, చూద్దాం. ఇక వాడి ఆటలైతే సాగుతున్నాయి ప్రస్తుతానికి. రేపు తెలంగాణలో గవర్నమెంట్ మారి ఇక్కడ కూడా మారి ఉంటే అప్పుడు ఏమవుతుందో చూడాలి. ఏమవుద్దంటే వీళ్ళని ఇంకా రాజ్యాంగబద్ధంగా అయితే ఎవరైనా చేయలేరు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. వీళ్ళు టచ్ కూడా ఎవరూ చేయలేరు. అందనంత ఎత్తులోకి వెళ్ళిపోయాడు వాడు. రాజ్యాంగబద్ధంగా అయితే ఎవరు ఏం చేయలేరు. సో అది ఆ గవర్నమెంట్లు మరి ఎలా లీగల్గా ఎలా బ్యాటిల్ని ఎలా అసలు ఓవర్కమ్ చేస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఒక రకంగా పెట్ చేశారు ఇదే ఏవిఎన్ అండి. ఊరికే ఒక బ్లాక్లో ఎక్కడో కొద్దిగా తగలబడిపోతే వెళ్ళిపోయి విజిట్ చేయటం, అయ్యో ఇలా అయిందా అని, ఇవన్నీ కూడా చేశారు. అదే కేసీఆర్ గారు బ్యాను చేశారు ఇదే టీవీ9 ఏబిఎన్ ఒకటి, ఈనాడా టీవీ9 అనుకుంటా. వీళ్ళు 1-2 పాటు బ్యాను చేశారు. వెళ్తే కాళ్ళ మీద పడ్డారు పోయి, అయ్యా నీకు నమస్కారం స్వామి, ఇంకెప్పుడు చెయ్యమంటే కొద్దిగా తగ్గి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు అప్పుడు. సరే ఇప్పుడు వాళ్ళ లెసన్ వాళ్ళు నేర్చుకున్నారు. ఇక్కడ మనం అయితే అసలు ఇంకా జగన్ గారు అసలు ఇంకా దాని గురించి మీద దృష్టి అయితే పెట్టలేదు వాళ్ళ మీద నుంచి. వాళ్ళు ఇంకా మనం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారు. అధికారంలో ఉన్నా చేస్తారు, లేకపోయినా చేస్తారు. సరే నెక్స్ట్ టైం అలా ఉండదని అనుకుంటున్నాను నేను. ఏదైనా కానీ లీగల్గా పద్ధతిగా ఏదన్నా చేయాల్సింది ఉంటే వీళ్ళని అయితే అరికట్టాల్సిందే, ఖచ్చితంగా అరికట్టాలి. లేకపోతే వీళ్ళతో చాలా ప్రమాదం అసలు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, సంక్రాంతికి కోడికి కార్పొరేట్ కళ అంట. వీడు రాతలు చూడండి, ఈనాడోడి వీడి. లాస్ట్ టైం పెడితేనేమో జోదం అసలు ఏం చేసేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని, అసలు ఏమైపోతుంది, ఏం క్యాసినోలు ఏంటి, అదేంటి ఇదేంటని. మొన్న జరిగిన సంక్రాంతి సంబరాలకి జరిగిన జోదం కానీ మద్యం అమ్మకాలు కానీ సపరేట్ బార్లు పెట్టుకున్నారు. ఎక్కడ ఏ డేరా ఇస్తే అక్కడ ఓ బార్ పెట్టుకున్నారు. రికార్డింగ్ డ్యాన్స్లు అసలు ఎంత పిల్లలు, ఒక వీడియో నా వాళ్ళలో ఉంటుంది చూడండి. వాళ్ళు మరి 10th క్లాస్ కూడా చదువుతున్నారో లేదో తెలియదు పిల్లలు. వాళ్ళతో ఆడపిల్లలు డాన్సర్స్ ఉంటే
వాళ్ళతో చుట్టూ చేరి ఆ అమ్మాయి చుట్టూ చేరి డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు పిల్లలు. 10th కూడా ఉండుంటారు నాకు తెలిసి. ఇది పరిస్థితి. ఇంత ఘోరంగా జరిగితే ఒక్క చోట ఒక్క వార్త లేదు. బ్రహ్మాండంగా జరిగింది. ఈయంట ప్రైజ్ గెలుచుకున్నారంట. ప్రైజులు గెలుచుకున్నారు. బంపర్ ఆఫర్ పెడితే బంపర్ ఆఫర్లో ప్రైజ్ గెలుచుకున్నారు. ఒకడికి 2.5 కోట్లు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? ఆడు ₹1 పెడితే 2.5 కోట్లు వచ్చినాయి. ఇది చెప్పరు. వాడికంట బంపర్ ఆఫర్ వచ్చిందంట, 2.5 కోట్లు గెలిచాడంట. ఇది మాత్రం ఇలాంటి ఒక్క చోట రావు, ఒక్క చోట చెప్పరు. అసలు సంక్రాంతి అసలు జోదమా? ఎక్కడ జరిగింది? మద్యమా? అస్సలు లేదు. షాపుల్లో మాత్రం అమ్మారు. ఎక్కడా చూపించండి. మా దాకా వస్తేనే అది వార్త, మేము చూపిస్తేనే వార్త. అది సాక్షిలో వచ్చింది, మీరు ఫేస్బుక్లో అటు ఇటు పెట్టిని, మాకు సంబంధం లేదు. ఏదో ఏఐతో చేశారో ఇంకోటో చేశారని చెప్పినా చెప్తారు. లైవ్ వీడియోస్ అందరు వాల్స్లో ఉన్నాయి. తమ్ముడు రవికృష్ణ రెడ్డి ఇది దాంట్లో ఉంటాయి, చూడండి వెళ్ళి. మొత్తం ఈ 3 రోజులు జరిగిన వీడియోస్ అన్నీ మనోడు వాళ్ళలో ఉన్నాయి, తమ్ముడు వాళ్ళు. మీరు చూసుకోండి పోయి. మొత్తం ఎంత అరాచకం అంటే అంత. అసలు మొన్న జరిగినట్టు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని చెప్తున్నారు. ఎక్కడ మాట్లాడండి, గోదావరి జిల్లాలో లేండి, ప్రతి ఏడు జరుగుద్ది అక్కడ. అసలు మిగతా చోట్ల కూడా అలాగే జరిగింది అంటున్నారు. అవన్నీ రాయరు వీళ్ళు. ఈడొచ్చి ఇప్పుడు బయటకు వచ్చి నీతులు చెబుతున్నాడు. మహిళను అలా అనకూడదు, ఎన్టీవీ వాళ్ళు చేసింది తప్పు. వీడొచ్చి నీతులు చెప్తున్నాడు ఇప్పుడు ప్రజలకి.